దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా, దేవా నీ సన్నిధి మాకు తోడుగాను, రక్షణగాను, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించి బలపరచమని, నీ దీవెన యావత్తు కూడా తోడుగా ఉంచి బలపరచమని, నీ రక్షణ ఆదరణ, రక్షణ నడిపింపును మాకు అందించి, నీ దీన దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ బిడ్డలతో మీరే మాట్లాడి నీ సన్నిధికి ఆలోచనతో నింపి బలపరచుమని ఆత్మరక్షణకర్తను త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల నుండి ఇప్పటి వరకు అనేకమైన రీతిలుగా మనం ప్రార్థన చేసాం. అయితే నాకు ఈరోజు 4వ ప్రార్థనగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు తన అనుభవమును, దేవుడు అందించిన క్రియలు మనకు బయలుపరుస్తున్నారు. అది ఎటువంటిదని మనం గమనిస్తే, దేవుడు తన క్రియల ద్వారా అనేకమైన విషయాలు మనకు అందిస్తున్నారు. అది ఏమిటి అనేది మనం గమనిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. కనుక మనము అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని వాక్యములో ముందుకు నడుస్తున్నాం. అయితే దేవుడు తన ఆత్మ నడిపింపును బట్టి, తన ఆలోచన బట్టి మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. కనుక వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు, మా ఎడల ఎలాగూ జరుపువారు అన్నిటినీ సంగతి రాయలేదు, ఎవడైనను నాకు విషయము యథార్థం చేయుట కంటే నాకు మరణమే మేలు. అంటే సేవలో దేవాలయము పనిచేసేవాడు దేవాలయములో పోషణకర్తగా జీవించబడతాడు కదా. దేవుని సన్నిధిలో బలమైన పని చేసేవాడు దేవుని పనివాడిగా నియమించబడతాడు కదా అని అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి అనేక విషయాలు రాస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనము దేవుని యందు ఎలాగైతే నమ్మకంగా ఉన్నామో, దేవుని యందు ఎంత విశ్వాసంగా ఉంటున్నామో, అంతే విశ్వాసము దేవుడు మనకు కనపరుస్తాడు. అంతే బలమును మనం సంపాదించుకుంటాం. అంతే ఆదరణ, విశ్వాసముతో మనము నడుస్తామనేది లేఖనము చెప్తుంది. అయితే ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను దీవించేవాడుగా ఉన్నాడనేది మనము నమ్మి ఉండాలి. అయితే ఇక్కడ 16వ వచనములో మాట్లాడుతున్న మాటలు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము మనం 15వ వచనము కానీ చదువుతున్నాం. ఎందుకంటే నిన్నటి కాలంలో 1వ వచనం కానీ 14 వచనాలు మనం కంప్లీట్ చేసినప్పుడు ఇవాళ 15వ వచనం కానీ కంప్లీట్ చేయబోతున్నాం. అయితే వచ్చే కారణము లేదు, సువార్తనం ప్రకటింపవలన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినను, ఇక్కడేమంటే నాకు సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. అంటే ఒక సేవకుడుగా, దేవుడి కొరకు పనివాడిగా నియమించబడినప్పుడు, అభిషక్తుడిగా నియమించబడినప్పుడు, దేవుని దాసుడిగా నియమించబడినప్పుడు, దేవుని ప్రకటన చేయకపోతే ఆ దినము జీతం ఉండదు, భోజనం ఉండదు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఇవాళ నెలకు సరిపడ ఒకేసారి తెచ్చుకున్నట్టుగా, మరి సరుకులన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టుగా నెలకు సరిపడ ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారేమో. కానే కాదు. నెలకొకసారి సూర్యుడు రావట్లేదు, నెలకొకసారి గాలి రావట్లేదు, నెలకొకసారి నీళ్లు దొరకట్లేదు, నెలకొకసారి ప్రకృతి కూడా మనకి ఇవ్వట్లేదు. ప్రతిరోజు
రాత్రనగా పగలనగా ప్రతి దినము ప్రతి సాయంకాలం పగట పొద్దుకాలం ప్రతి గంట గంటకు మార్పు చెందుతూనే ఆస్వాదిస్తూనే మనకు అనేకమైన మేలులు కలగజేసేదిగా ఉన్నది. గనుక ఈరోజు దేవుని ఎడల ఎలాగ మనం ఉన్నాం, దేవుని ఎడల ఎలా నడుచుకుంటున్నాం అనేది మనం గమనించినప్పుడు ఈరోజు పాఠం ఏంటంటే ఆత్మను కలిగుట. ఆత్మను కలిగుండి ఎలా నడవాలో దేవుడు చెప్తున్నాడు. మన ఆత్మను కలిగి ఉంటే ఒక యాజకుడు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో దాని జీవితము, దాని పనితనం ఏంటో దేవుడే నియమిస్తాడు. అందుకే ప్రతి మానవుడు ఆత్మకు అనగా ప్రాణముకు, ఆత్మలో ఉన్న దేహంలో ఉన్న ప్రాణముకు లోబడే గుణము కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నారు, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. అంటే దేవుని పని ఇష్టపడి చేస్తే, ఆత్మకు లోబడి పని చేస్తే అతనికి ఏం దొరుకుతుందంట? జీతము. ఇది నాకు ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును అంటున్నాడు. అయితే ఇష్టపడకపోయినను నాకు గృహ నిర్వాహకుడు నాకు అప్పగించును. అంటే గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? అతనికి ఇష్టమున్న ఏమైనా పిలిచి, అయ్యా వచ్చావు కదా పని చేయి అని అంటాడంట. అంటే దేవునికి ఇష్టమున్న లేకపోయినా ఆ పనిని చేయుటకు ఆయన నిన్ను నియమించుకున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకు అంటే ఆత్మ తండ్రి ఆలోచనకర్త అయిన దేవుడు నీ ఎడల నా ఎడల ఒక గురి, ఒక తలంపును కలిగి ఉన్నాడు అనే అర్థం మనం గ్రహించాలి. ఏ క్షణము మనం ఏమి చేయాలో, ఏ సమయమును ఏమి తలంచాలో ఇవన్నీ దేవుడు తీర్మానించిన వాడే. ఇవన్నిటిని దేవుడు నెరవేరుస్తున్నవాడే. ఇవన్నిటి దేవుడు బలపరుస్తున్నవాడే. అయితే ఆత్మ తలంపులు కలిగిన నీవు, ఆత్మ ఉద్దేశం కలిగిన నీవు ఏ రకమైన ఉద్దేశాలు, ఏ రకమైన తలంపులు మనం కలుగున్నామో ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన, అట్లయితే నాకు జీతమేమి అంటే, ఇక్కడ ఏమన్నారు? నిర్వాహకుడు నీకు ఇష్టమున్న లేకపోతే ఇంటివాడు పని అప్పు చెప్పినాడు, అయితే నాకు జీతం ఏంటి అని అడుగుతున్నాడు పనివాడు. అంటే ఏమడుగుతున్నాడు? నేను సువార్త ప్రకటించేటప్పుడు నా పూర్ణ సమయము వివేకంగా విలువగా ప్రకటించుకోకుండా, అంటే పూర్ణ సమయమును పూర్ణ క్రియను దేవుని కొరకు నేను వాడినప్పుడు నాకు ఉపయోగకరమైనది ఏమున్నది అని అడుగుతున్నాడు. నిజమే కదా? అయితే దేవుడు తన ఆత్మకు లోబడిన తర్వాత ఎప్పుడు ఎలాగ నిన్ను నిలబెట్టాలో, ఎప్పుడు ఎలాగ నిన్ను బలపరచాలో ఆయనకి తెలుసు. నిన్ను పస్తు ఉంచడు. వెళ్ళిన చోటల్లా నాకు విలువే కావాలి అంటే విలువ తగ్గ నడకను మనం కలిగి ఉండాలి. విలువ తగ్గ ప్రవర్తన మనం కలిగి ఉండాలి. నన్ను ఒక అతను అడుగుతున్నాడు, మరి లీడర్షిప్ అనే పద్ధతిలో మాట్లాడుతున్నప్పుడు మీరు లీడర్షిప్ చేసేవారిని అవకాశం తీసుకోవాలి అంటాడు. యాజకులంటే అందరూ ఒకటే తలం, హెచ్చు తక్కువలు ఏమీ లేదు. అంటే ప్రియులరా, లీడర్షిప్ అనేది ఒక అధికారముగా ప్రజల ద్వారా కలిగినదా అంటే కాదు. యాజకులలో కొందరు అనుభవంతులు ఉంటారు, అనుభవంలోకి వచ్చిన వారు ఉంటారు. యాజకు అనే పదము ఒకటే పదమైన తరగతులు గుంపు గుంపులుగా మారుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చెప్పే విధానము ఎలాగుండాలంటే ఆత్మకు లోబడి చెప్పే విధానం కలిగి ఉండాలి తప్ప ఆత్మకు లోబడకుండా చెప్తే అది విరోధంగా మారుతుందని ఇక్కడ లేఖనము చెప్తున్నది. అయితే ఇక్కడ నాకు జీతం ఏంటి, నేను ఎలాగుండాలి, నేను మరి చేస్తున్నప్పుడు నాకు గౌరవ మర్యాదలు ఎలాగొస్తున్నాయి అంటే నాకు జీతభక్తులు ఎలాగొస్తాయని అడుగుతుంటే ఇక్కడ ఏమంటున్నాడు? సువార్త ఉచితం. ఇక్కడ చూసారు అంత చక్కగా మాట్లాడు. సువార్త ఉచితంగా పంచిపెట్టడమే నా జీతం అన్నాడు. సువార్త ఉచితంగా పంచిపెట్టడమే నా జీతం. నిజమే కదా? ప్రియులారా, అపోస్తులైన పౌలు 9వ అధ్యాయము 18వ వచనములో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను సువార్త ఉచితంగా పంచిపెట్టడం వలన నాకు ఏంటి జీతమే
అంటున్నాడు. అంటే ఓ సువార్త అనే మాటకు దాని అర్థం ఏంటంటే ఆత్మకు లోబడి నేను ఆత్మకు నాలో ఉన్నప్పుడు నాకు లోటేంటి అనే రీతిలో. అయితే నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మంది సంపాదించుకొనుటకై అందరికీ అందరు అందరికి నేను నాకు నేనే దాసునిగా చేసుకుంటాను. అందరకును దగ్గరవటకు, అందరిని ప్రేమించుటకు, అందరికి వివేకుడవటకు నాకు నేనే దాసుడయ్యాను. అంటే అందరికీ పనివాడును నేను అని తనకు తానే తీర్మానం కలిగి ఉన్నాడు. అవును కదా! దేవుని యొక్క విశ్వాసం దేవుని ఆత్మకు లోబడినప్పుడు దేవుని ఆత్మ అందరికి విధేయతను చూపించింది. అందరిని ప్రేమించి పరలోక రాజ్యం తీసుకెళ్ళి దేవుని ఎదుట నిలబెట్టడమే ఆత్మ యొక్క లక్షణం. దీనికి మనం లోబడుతున్నామా? మరి మనం దాన్ని ముందుకు నడుపుకుంటున్నామా? లేకపోతే నిర్వర్తిస్తున్నామా? నెరవేర్చులోకి తెచ్చుకుంటున్నామా? నెరవేరే రూపంలో మనము తలంచుచున్నామా అనే విషయాన్ని మీరు గుర్తిరిగి ఉండాలి. అయితే ఇక్కడ యూదులను సంపాదించుకున్నాడు. ఇక్కడేమన్నాడు? యూదులను సంపాదించుకుటకు నేను యూదుల వలె ఉంటిని అంటున్నాడు. ధర్మశాస్త్రము నేను ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించుకుటకు నేను ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించుకుటకు నేను ధర్మశాస్త్రం లోబడకపోయినను నేను ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రానికి లోబడిన వాడి వలె ఉంటిని అంటున్నాడు. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. యూదులుగా ఉన్నాను. ఏమంటే ధర్మశాస్త్రం లోబడిన వాడికి వారి లోబడకపోయినా వారిలో ఒకరుగా నేను లోబడిన వాడి వలె జీవిస్తున్నాను అన్నాడు. అయితే దేవుని విషయమా ధర్మశాస్త్రము లేని వాడిని కానీ క్రీస్తు విషయము దేవుని విషయంలో ధర్మశాస్త్రకు లోబడకపోయినను నేను క్రీస్తు విషయంలో ధర్మశాస్త్రం లోబడిన వాడిని ఆయను. దేవుని విషయంలో ధర్మశాస్త్రం లోబడలేదంట, కానీ క్రీస్తు విషయం వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం లోబడిన వాడిని ఆయను. అంటే క్రీస్తు కాలములో దేవదేవుని కాలంలో నేర్చుకునే కాలంలో ఉన్నాడు. క్రీస్తు కాలం వచ్చినప్పటికీ నేర్పరై ధర్మశాస్త్రం లోబరుచుకునే విధానమును సంపాదించుకున్నాడు. అంటే ఆత్మ తలంపును, ఆత్మ నడిపింపును కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, అయినను ధర్మశాస్త్రము లేనివారు సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి సంపాదించుకున్నటకు నేను వారి మధ్యన ధర్మశాస్త్రం లేనివాడిగా ఉంటిని. చూసారా? అంటే మనము అన్యులని ఏర్పరచాలంటే మనం అంజుడిగా మారాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలాగనే ఉండాలి, ఎవరి దగ్గర ఎలా నడవాలో అలాగే నడవాలి అంటున్నాడు. అవును కదా? ఏమండి, అన్ని జంతువులు ఒక రకంగా ఉండవు, కానీ మనిషి మాత్రం అందరిలో కలిసే రూపాన్ని దేవుడిచ్చాడు. అందరిలో మెసిలే రూపం దేవుడిచ్చాడు. అందరిలో కలిపికెళ్ళే రూపాన్ని, మనసును దేవుడు ఇచ్చాడంటే ఎంత అదృష్టం. అందుకే సృష్టి యావత్తులో ప్రత్యేకమైన ప్రత్యేకించబడిన మానవుడని మనం గమనించాలి. అయితే బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకి బలహీనుడు అయితిని. అంటే రోగిష్ఠుడు దగ్గరికి వెళ్ళినప్పుడు రోగము కలిగిన వాడిగలే నేను ప్రవర్తించాను అన్నాడు. అయితే ఏ విధము చేత అయినను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. ఎంత గొప్ప విషయం అండి. ఏ తలంపులో ఉన్నవాడికి ఆ తలంపులో అపోస్తలుడైన పౌలు మారుతున్నాడండి. మనం మారుతున్నామా? అలా మారాలనేదే ఈ వాక్య యొక్క సారాంశం. మనము ఎలా ఉంటున్నాం? మేము యాజకులుగా ఉండాలి కాదండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నా, నేను యాజకుడని కాను, తక్కువవాడిగా ఉన్నాను, గొప్పవాడిలో గొప్పవాడిగా ఉన్నాను, దీనుడుగా ఉన్నాను, దరిద్రుల్లో దరిద్రుడిగా కూడా ఎంచుకున్నాను. ఎవరిని కించపరిచే
నాకు మన మనస్తాత్వ యొక్క తలంపులు నా దగ్గర లేవు అని అంటున్నాడు. అంటే అటువంటి యోగ్యత నేను లేను, అందరూ సమానముగా ఉండాలి అని దేవుని యొక్క స్వార్థ ప్రకటించుటకే అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మరియు నేను సువార్తలు నేను ఏమన్నాడు, మరియు నేను స్వార్థలో పాలు పొనుటకే వారిలో ఒకడునైతిని, సమస్తమును చేయుచున్నాను. ఇక్కడ బంధకారమందు వారు పరిగెత్తినట్లు పరిగెత్తుతురు కానీ ఒక్కడే, అది ఇక్కడ పరిగెత్తేవాడు ఒక్కడే, బంధకములు అనే గుంపులో పరిగెత్తేవాడు ఒక్కడే బహుమానం పొందగలడని మీరు ఎరగరా? నిజమే కదా, 100 మంది పడితే 100 మందిలో ఒకడెక్కే కదా ఆ గిఫ్ట్. 100 మందిలో ఎవరైతారని 100 మంది పరిగెడతారు, అందరూ మొదడు వెళ్ళాలనే ఆశ. కానీ ప్రియులారా, మొదడు గిఫ్ట్ అంటే తర్వాత గిఫ్ట్ దానికి అంతంత మాత్రమే. కానీ మొదటి గిఫ్టే కదా. అంటే మొదట బహుమానం పొందేవాడు గలవాడని మీరు ఎరగరా అని అంటున్నాడు. అంటే మీ ఏ తలంపులు కలిగి ఉన్నాం, ఆత్మతో నింపబడి ఆత్మను రూపించుకుని ఆత్మను కలిగి మనం ఏ తలంపులతో మనం దేవుని ఎడల ఉన్నామనేది మనం గమనించుకోమని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలు ఏంటంటే, అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయములను మితముగా ఉండును. అన్ని విషయాలు పరిగెత్తేవాడు అన్ని విషయంలో మితముగా ఉండును అంటే జాగ్రత్త కలిగి భద్రత కలిగి ఎవరిని విమర్శించకుండా భద్రత కలిగి ఉండేవాడుగా ఉంటాడు అంటున్నాడు. వారు క్షేమమును పొందుటకును మనం అయితే అక్షయము కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. అర్ధ తలంపులు అర్ధ ఆలోచనతో మితముగా ఒకసారి అడ్డంగా వెళ్ళిపోయి పొందేద్దామని. ప్రియులరా, దేవుడు మాట్లాడే ప్రతి మాటకు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేకమైన తలంపులు ఉన్నాయి, అనేకమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో ఆత్మ తలంపులు కలిగి ఆత్మతో నింపబడి ఆత్మను మనం రూపించబడినప్పుడు మన తలంపులు ఎలాగుంటాయో ఒకసారి ఎవరైనా తలంచారా? ఎప్పుడైనా గ్రహించారా? గ్రహింపు లేకపోతే గ్రహింపు కలుగునండి ఇప్పటికైనా. ఎందుకంటే దేవుడు తన తలంపులను ఏ రకంగా ఇవ్వబోతున్నాడు, ఏ రకంగా ఇస్తాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. కాబట్టి నేను తొలిసూరు వాడి వలె పరిగెట్టేవాడిని కాను, గాలిని కొట్టునట్లుగా నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతునేమో కానీ నా శరీరమును కానీ నేను భ్రష్టుడైపోతాను. కానీ నేను నా శరీరమును నలగొట్టుకుని ఆయనను నేను లోబర్చుకున్నాను. తనకు తాను శరీరము నలగొట్టుకున్నాడు. ఆత్మకు లోబడే వ్యక్తిగా దేవుని లోబర్చుకునే వ్యక్తిగా కనబడుచున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆత్మకు లోబడటం చాలా సులువైన పనేం కాదండి. ఆత్మకు లోబడాలని ఒక సాధనమే చేయాలి. ఆత్మకు లోబడి రీతిలో మనం మాట్లాడాలంటే గొప్ప సాధనమే చేయాలి. అటువంటి సాధనములో మనం ఉన్నామా? ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాం, ఎంతకాలం ఉన్నాం అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మనం ఇక్కడ లీడర్షిప్ చేసేవారు ఏదో అనుకుంటారు, నేను లీడర్ని, మాకు ఇది లోకములో అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఇక్కడ దేవుని దృష్టిలో అందరూ సమానులైనప్పుడు లీడర్షిప్ అనేది ఎలాగా సమానముగా ఉన్నాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నేను దీనులకు దీనులుగా ఉన్నాను, గొప్పవాళ్లతో గొప్పవాడిగా ఉన్నాను, దరిద్రుడిగా అందరిలో సమాన తత్వం కలిగి
నేనున్నాను, దేవుని ఆత్మను సంతోషపరిచేవాడిగా నేను మెచ్చులుకుంటున్నాను అన్నాడు. అటువంటి నడక మనలో ఉండాలి కానీ ఏదో మన ఇష్టమైన రీతిలో, ఏదో మన చిత్తమైన రీతిలో నడిస్తే దేవునికి అంగీకారమైన క్రియ కాదు అని లేఖనం చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుని వాక్యము చేత నింపబడిన మనము, దేవుని వాక్యం చేత కట్టబడుతున్న మనం ఆత్మకు లోబడి జీవిస్తున్నామా? ఆత్మకు లోబడి నడుచుకుంటున్నామా? ఆత్మకు లోబడి ప్రవర్తిస్తున్నామా లేదు అనేది మీరు ఆలోచించగల కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించి అని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు మాకు దయచేసి నీ వాక్యముతో నింపునందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రియులు ప్రభ అందరూ కలిసి అందరూ మితముగా కాకుండా తండ్రి ఆత్మకు లోబడి, ఆత్మక్రియలకు లోబడి తండ్రి తనకు తాను నలగగొట్టుకు దేవునికి మహిమకరముగాను, ఆత్మకు నేనే విజయకరమైన విజయాన్ని అందించే వ్యక్తులుగా మేము ఉండుటకును, నడిచుటకును నన్ను, నా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను నీ ఆలోచనతో నింపి బలపరిచి, నీ ఆత్మతో బలపరిచి, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి, నీ బిడ్డల వలె నాయన రూపించబడి, నీ బిడ్డల వలె తగ్గించుకుని, నీ బిడ్డల వలె నేను వారు జీవించుటకు, నీ ఆత్మను గణపరచుటకు, నీ ఆత్మలో నడుచుటకు, నీ ఆత్మతో నింపబడటకు, నీ ఆత్మతో ప్రయాణము చేయుటకు జీవించే భాగ్యము అందించి, నా దేశాన్ని, దేశ పెద్దలను, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరినీ ఈ సాయంకాల సమయంలో అందరూ ఎవరు ఏ తలంపులో ప్రార్థిస్తున్నారో, స్తుతిస్తున్నారో వారందరికీ ఈ ఆత్మ నడిపింపు సన్నిధి కాపుదలను దయచేయమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.